ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? లేదు మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు? ఎందుకు మంచిగా లేదు అంటే ఇంతవరకు రైతు బంధు ఇస్తుండే అవి పని చేసిండు. ఆ, పింఛన్ 2000 ఇస్తానే 2000 ఇచ్చేది 4000 ఇస్తానని అది పని చేసిండు. ఆ, ఇక ఒడ్లు కొట్టలేడు, చేస్తలేడు. ఆ. ఇక అన్నీ ఏది చేస్తలేడు పని ఆయన. అంటే ఉచిత బస్సు వచ్చింది కదా, దాని వల్ల ఉపయోగం ఒక్క లేదంటారా? బస్సుదేం లెక్క మేడం, ఆ, బస్సుదేం లెక్క. మొన్న మీరు అయ్యప్ప గుడికి వచ్చారు కదా, సరే. ఆ, అట్లా ఇప్పుడు ఒక్క బస్సు ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు రైతు బంధు అందరికీ రైతులకు వేసేది చేసేది ఎకరకు మా ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చేది, ఆయన 15,000 అన్నాడు. 15,000 ఏం లేదు. 2,000 పింఛన్కి 4,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఏం లేదు, అన్ని పాత. సార్ హైడ్రా గురించి ఏమంటారు? ఇల్లు కూల్ చేస్తున్నాడు కదా, దాని గురించి ఏమి ఇల్లు లేవు. ఇల్లు ఎవరికి ఇస్తాడు? ఒక్క ఇల్లు లేదు. ఇల్లు కూల్చేస్తున్నాడు కదా హైదరాబాద్ లో హైడ్రా అని. అన్ని కూల్చేస్తుండ అన్ని. అది కరెక్టేనా? అదే కరెక్ట్ కాదు. అట్లా ఎప్పుడే కానీ ఇబ్బంది కానీ కొడవట్టద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అటువంటి వాటికి ఏమన్నా పరకు చేసి కట్టిరనుకో, దానికి ఏదో పెనాల్టీ తీయాలి, అడగాలి, చేయాలి. దాని ఆధారం ఉన్న బిల్డింగ్లన్నీ కొలగొట్టేసాను పాపం. గరీగాళ్ళందరూ ఎక్కడ అసలు ఉంటారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఎవరు బెస్ట్ చాలా అంటారు? తేడా, చాలా తేడా. అది ఎక్కడ అది బంగారం, అది తెలంగాణ చేస్తున్నాడు, బంగారు తెలంగాణ చేసాడు. యాదగిరిగుట్టకు 1 కోటి అన్నాడు, 20-30 కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టను తయారు చేసాడు. ఆ, పెద్ద డ్యామ్ అక్కడ ఏది కర్మనాథ్ దిక్కు డ్యామ్ కడితే ఉన్న నీళ్ళని తీసుకొచ్చి, దానికి దీనికి చాలా ఫరక్ మేడం. థ్యాంక్ యూ అండి.